మంగళగిరి నియోజకవర్గం ముఖద్వారంలోని ఈలలు చప్పట్లు కేకలు కేరింతలతో ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చి స్వాగతం పలుకుతున్న తల్లులకు, చెల్లెలకు, అక్కలకు, అలాగే పెద్దలు, అన్నలు, నా అభిమాన తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి పేరుకున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాతావరణం వేడెక్కింది. ఎన్నికల సంగ్రామ వేడి మరీ వేడెక్కింది. ఇక్కడ పైన సూర్యుడి ప్రతాపంతో వేడిగా ఉన్న కింద తారుతోటి మారుతున్నాయి. ఏమీ లెక్క చేయకుండా మన కాంగ్రెస్ మన గుమ్మం దగ్గరికి వచ్చింది. మరి మన అభిమాన చిరంజీవి, మన సోదరుడు, మన అన్నయ్య, మన తమ్ముడు, మన ఇంట్లోని కుటుంబ సభ్యులు, మన బంధువు మన ముందుకు వచ్చారంటూ ప్రతి ఒక్కరి మోములు ఎండలు కూడా లెక్క చేయకుండా చిరునవ్వులు చిందిస్తూ చిరంజీవిని మీరు ఆహ్వానిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేద మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఏమి బలహీనతో నాకు తెలియదు కానీ నా బలహీనతోనే తెలియదు కానీ ఈ విజిల్స్, చప్పట్లు, కేకలు, కేరింతలు వింటే మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చెవులకు ఇంపుగా ఉంటుంది. బహుశా 30 సంవత్సరాలు ఈ విజిల్స్, ఈ చప్పట్లు, ఈ కేరింతల కోసం ఫీట్లు చేశాను, ఫైట్లు చేశాను, స్టెప్లు చేశాను. అందుకని ఎవరైనా సరే బిజినెస్ చప్పట్లు మాట్లాడేటప్పుడు వేస్తుంటే ప్లీజ్ సైలెన్స్, అలాగండి, చేయకండి, నిశ్శబ్దమేనండి అని అంటారేమో కానీ నాకు మాత్రం ప్లీజ్ అవన్నీ కావాలి. అదే నాకు ప్రాణవాయు, అదే నాకు శక్తినిచ్చే ఇంధనం. చాలా సంతోషంగా ఉంటుంది. అందుకనే ప్రజల్లోకి ఎప్పుడు రావాలన్నా సరే నాకు రెట్టించిన ఉత్సాహం ఎందుకు ఉంటుందంటే ఈ ప్రేమ అభిమానం మీరు చూపిస్తారు కాబట్టి అది చరిచూడటం కోసం, ఆ తల్లుల ఆశీస్సుల కోసం, ఆ తమ్ముళ్ళ అభిమానం చాటే విధానం కోసం ఈరోజు మీ మధ్యకు వస్తుంటారు. అయితే ఈరోజు సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే మేము చేసిన అభివృద్ధి మీ ముందు చెప్పుకుంటూ మాకు కాంగ్రెస్ కి హస్తం గుర్తు ఓటు వేయండి, హస్తంకి ఓటు వేయండి, కాంగ్రెస్ ని గెలిపించండి అని చెప్పుకుంటూ మా దారి మీద ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకించి విషమ పరిస్థితి, క్లిష్ట పరిస్థితి ఈ రోజున కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితిలోకి నెట్టివేయబడింది. ఎందుకంటే ప్లీజ్ మళ్ళీ వెళ్లే ముందు మనం మాట్లాడుతాం. సో క్లిష్ట పరిస్థితులకు నెట్టివేయబడింది. అందరూ అంటారు కాంగ్రెస్ చాలా క్లిష్ట పరిస్థితిలో వెళ్ళిపోయింది, కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకుందని. నిజంగా చెబుతున్నాను, కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితిలో లేదు, కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరైతే పవర్ కోసం, ఎవరైతే అధికార దాహంతో ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ ఒక మహాశక్తి అడ్డుగా ఉందని దాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేశారు. దాన్ని ఆత్మహత్య కాదు, హత్య చేసే ప్రయత్నం చేశారు. దానికి ప్రతి ఒక్కరూ కారణం, ప్రతిపక్ష వాళ్ళు ఎంత కారణమో, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ ఎంత కారణమో, ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైన పదవి అనుభవించిన వాళ్ళు కూడా అదే రకంగా కత్తి తీసుకుని ఆ రకంగా కాంగ్రెస్ ని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ప్రయత్నిస్తే కాంగ్రెస్ లేకపోవడానికి, తుడిచిపెట్టిపోవడానికి, భూ సమాధి అయిపోవడానికి, భూస్థాపితం అయిపోవడానికి, సముద్రంలో కలిసిపోవడానికి ఇది చిన్న చితక పార్టీ కాదు. 127 సంవత్సరాల అనుభవం లేని పార్టీ ఇలాంటి ఎన్నో ధక్కాముక్కీలు చేసింది. అన్నింటినీ మించి ఎస్టీ, ఎస్సీ, బీద, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీస్ ప్రతి ఒక్కరూ అందరి యొక్క ప్రేమ అభిమానాన్ని పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దీనంత తేలిగ్గా పక్కదారి మళ్లించడం లేకుండా చేయడం వల్ల కాదు. ఈ రోజున
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయిపోతుంది. అధికారం లేకపోతే తహతహలాడిపోతారు, తట్టుమలైపోతారు. అందుకని ఆయనకు అధికారం కావాలి. అధికారం కోసంగా ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడు ఆయన. చెప్పండి, మనకు తెలిసి తెలుగుదేశం కూడా ఒక బలమైన పార్టీ కదా ఇక్కడ. మరి ఎందుకండి ఆయనకి వాళ్ళతో వీళ్ళతో పొత్తు, వాళ్ళకి వీళ్ళకి మద్దతు? ఆయనకేంటి? ఆయనకి స్వయం శక్తి లేదా? ఆయన ఒక్కరు బరిలో నిలబడలేడా? 98 నుంచి చూసుకోండి బీజేపీ తోటి, ఆ తర్వాత మళ్ళీ మరి బీజేపీతో కట్టి, ఆ తర్వాత మళ్ళీ మహాకూటమని, ఇప్పుడు మళ్ళీ బీజేపీతో అంటున్నారంటే ఆయనకి స్వశక్తి లేదా? అలాంటి స్వశక్తి లేనివాడు, అలాంటి శక్తి సంపన్నుడు కానివాడు, అలాంటి ప్రజాబలం లేనివాడు, ఇతరుల మీద ఆధారపడేటువంటి పరాన్న జీవి లాంటి ఒక పార్టీ అధినేత ఏమని పరిపాలిస్తాడు? ఏ రకంగా స్వతంత్రంగా పరిపాలిస్తాడు? ప్రజల కోరిక మేరకు పరిపాలిస్తాడు అనేది మీరు అందరూ ఆలోచించుకోవాలి. 98లో వాజ్పేయి గారితో పాటు ఈయన చేతులు కలిపి, ఆ పెద్ద ఆయన అప్పట్లో కార్గిల్ వారు జరిగింది కాబట్టి దేశం ఒక పక్కన ఉంది కాబట్టి ఆ వరవడిలో ఆయన కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ తోటి చేతులు కట్టి మోడీకి మరీ బుసబుసు రాసుకుంటూ మోడీ అల్లర్లు అంటే గుజరాత్ లో గోత్రా అల్లర్లు జరిగినప్పుడు తదనంతరం జరిగిన నరమేధంలో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు తను దూరం అవుతామనే భయంతో నేను చరిత్రలో చారిత్రాత్మక తప్పు చేశాను, బీజేపీతో జత కట్టడం నేను చేసిన తప్పు, జీవితంలో మళ్ళీ వాళ్ళతో జత కట్టను అంటూ దర్గాల్లోనూ మస్జిద్లోనూ అలాగే చర్చిల్లోనూ గుళ్ళో కూడా ఆయన దేవుడి ముందు ప్రమాణం చేసి మాట అన్నాడు. ఈ రోజున దేవుడిని కూడా మోసం చేసి మళ్ళీ ఇదిగో ఇప్పుడు మోడీతోటి బీజేపీ తోటి ఆయన పొత్తు పెట్టుకుంటాడంటే ఏమి నైతికం చెప్పండి? ఇది అనైతికం, ఇది ఏమి న్యాయం చెప్పండి? ఇలాంటి అనైతిక పొత్తులకు మీరు సై అంటే నిజంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, మతతత్వ పార్టీకి మీరు భుజం కాసినట్లు, మత కల్లోహలం రేపొద్దున రాబోయే రోజుల్లో జరిగితే దానికి మనం అచ్చం పోసినట్టు శ్రీకారం చుట్టినట్లు. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, దయచేసి టీడీపీ కనుక మీరు ఓటు వేస్తే మతతత్వ పార్టీ, మనందరం ఈ రోజున మతాలకు అతీతంగా లౌకిక వాదంతో మత సామరస్యంతో కలిసిమెలిసి ఉన్నాం. ఇది లేకుండా పోతుంది. మత ఘర్షణలకు ఖచ్చితంగా తావిస్తాడు, అవకాశం ఇస్తాడు మోడీ అంత ప్రమాదకరమైన వ్యక్తి. మోడీ ఎంత ప్రమాదకరమైన వ్యక్తి ఈరోజు మీకు చెప్పడం కోసంగా మోడీ హోర్డింగ్స్, బీజేపీ హోర్డింగ్స్ బోర్డులు మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా చూస్తే కనుక గమనించండి, వాళ్ళ యొక్క అధిష్టానం, వాళ్ళ పెద్దలు ఉన్నారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, జస్వంత్ సింగ్, మహానుభావులు జోషి, అలాగే రాజ్నాథ్ సింగ్, వీళ్ళ బొమ్మలు ఎవ్వరు కూడా స్టాంప్ సైజులో కూడా ఉండవు. అక్కడ ఒక్కడే ఫోటో మోడీ, ఓ పక్కన కమలం. బీజేపీకి ఓటు వేయండి, నేను దేశాన్ని మార్చేస్తాను, అది ఇది అంటే ఆ వ్యక్తి గనక ఈ రోజున మన భారతదేశం అధికారంలోకి వచ్చేలా చేస్తే ఆయనకి వ్యక్తిగా తాను ఎదుగుతాడు తప్ప వ్యవస్థగా ఎదగనివ్వడు. తను ఈ రోజు తన ఇమేజ్ పెంచుకోవడం కోసంగా తన మాతృ సంస్థ బీజేపీని కూడా పణంగా పెట్టేటటువంటి దుర్మార్గపు హిట్లర్ ఒక్కడే ఈ రోజున నియంత. అలాంటి నియంత్రణ క్వాలిటీస్ లక్షణాలు ఉన్నటువంటి మనిషి మోడీ. అలాంటి మోడీతో చేతులు కలపడం అంటే కనుక నిజంగా ప్రజాస్వామ్యానికి అవమానపరిచినట్లే. కాబట్టి చంద్రబాబుకి వేసే ప్రతి ఓటు కూడా ఒక నియంతకి, ఒక మద్దతు మనిషికి ఓటు వేస్తాడు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, అవన్నీ కోరుకుంటున్నాను నేను. ఇది ఇలా ఉండగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అక్కడ మార్చల్లో పరాకాష్ట తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్న వ్యక్తి. 2009లో ఆయన ఆస్తులు లక్షల్లో ఉన్నాయి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ సమర్పించినటువంటి ఎఫిడవిట్ లో ఉన్నాయి. అలాంటి మనిషి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి కోటాను కోట్లు తన కుటుంబాన్ని చూపిస్తాడంటే 5 సంవత్సరాలలో ఇన్ని లక్షల కోట్లు సంపాదించే మార్గం ఏముంటుందండి? అవినీతి మార్గం తప్ప ఎవరైనా సంపాదించగలరా? బాబు ఒకవేళ అది అవినీతి కాదు, నేను నీతిగా సంపాదించానని ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా మీరు ఎవరైనా చూసారా, విన్నారా, చదివారా? లేదు.
దాని గురించి మాట్లాడుతూ ఎవరైనా సరే తన అవినీతి గురించి మాట్లాడుతుంటే, ఆర్థిక నేరాలు చేసి మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పకుండా మీరు చేయలేదా, చంద్రబాబు చేయలేదా, ఇంకోటి చేయలేదా అంటూ ఆ రకమైనటువంటి ఒక విమర్శలు చేస్తాడు తప్ప నేను చెయ్యలేదని గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలిగాడా?